మాస్టర్ గారు చెప్పారు, ఏ ఆసనాల గురించి పతంజలి చెప్పలేదు. శీర్షాసనం వేసుకోవాలా, పద్మాసనం వేసుకోవాలా, పోనీ పతంజలికి తెలియదేమో. భగవద్గీతలో కృష్ణుడు ఒక్క ఆసనం పేరు కూడా చెప్పలేదు, అర్జునుడు కూడా అడగలేదు. ఇక్కడ సుఖమాసనం ఆత్మానః అని భగవద్గీతలో చెప్పారు 6వ అధ్యాయంలో. అంటే ఆసనం అంటే ఏంటంటే, ఆసనం ఈ భౌతికమైన దీనికి కాదు, ఈ హెడ్ సెంటర్ కి హార్ట్ సెంటర్ కి మధ్య చక్కటి బ్రిడ్జి ఏర్పడాలన్నారు మాస్టర్ గారు. ఆసనం అంటే ఇక్కడ బ్రిడ్జి అన్నారు, అనుసంధానం. చేయవలసినవి చెబుతూ ఉంటారట పరమాత్మ హార్ట్ సెంటర్ లోని. మనస్సేమో చేయదలుచుకుంది చెబుతూ ఉంటుంది. ఇది మానేసి వీడు చెప్పింది వినబుద్ధి ఎప్పుడు అవుతుంది అంటే, వాడిని అబ్జర్వ్ చేస్తే నెమ్మదిగా మనం ఉండం వాడు అవుతాడు కాబట్టి వాడు చెప్పిందే చేయడం జరుగుతుంది అన్నారు. భా అంటే వెలుగు అని చెప్పారు మాస్టర్ గారు. జ్యోతి స్వరూపంగా ఉన్నాడు ఆయన. వాడి యందు మనకు ఆసక్తి కలగాలట, రతి అన్నారు మాస్టర్ గారు. రతి అంటే ఆసక్తి. ఇష్టంగా ఆ ఆసక్తి కలిగి వాడు చెప్పినట్టుగా విందామని అనిపించాలట. అలా అనిపిస్తే వాడిని భారతీయుడు అన్నారని చెప్పారు మాస్టర్ గారు. యోగము భారతీయులో చెప్పారు.